हरि ओम गुरुदेव हरि ओम साईराम। ओम श्री वेदानंद गुरवे नमः। ओम श्री విఠలానంద గురవే నమః. ఓంకారం చెప్పుకుందాం 3 సార్లు. ఓం 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 దివ్య మంత్రాలు చెప్పుకుందాం. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ మాతాపిత గురుదేవతాయ నమః. ఓం శ్రీ మాతాపిత గురుదేవతాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం దుర్గాయై నమః. ఓం దుర్గాయై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. హరి ఓం సాయిరాం. హరి ఓం సాయిరాం. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం శ్రీరామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీవిఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీవిఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీవేదదిగంబరాయ. ఓం నమో భగవతే శ్రీవేదదిగంబరాయ.
శ్రీ గురుభ్యో నమః. సద్గురుభ్యో నమః. హరి ఓం సాయిరామ్. హరి ఓం గురుదేవ్. ఓం శ్రీ విఠలానంద గురువే నమః. మనం హిమాలయ గురువుల ఆశీర్వాదంతో మన దత్త పరంపర యోగుల కృపతో శ్రీ సాయినాథుడు కరుణించి మనకు ఇచ్చిన ప్రేరణతో వారి సచ్చరిత్రను మనం పారాయణంగా అధ్యయనం చేసుకుంటూ వెళ్తున్నాం. కీర్తిశేషులు గోవింద్ రఘునాథ్ తబోల్కర్ వారు మరాఠీలో మొట్టమొదట రచించిన శ్రీ సాయి సచ్చరిత్ర, ఆ గ్రంథాన్ని మన జ్ఞాన గురువులు కీర్తిశేషులు శ్రీ స్వామి అచలానంద సరస్వతి మహారాజు వారు అనువదించి మనకు అందించారు. ఈ కథలలో మనం చూస్తూ ఉన్నాం చక్కటి వేదాంత సారం మనకి దొరుకుతుంది. ఈ గ్రంథాన్ని అనువదించటంలో డాక్టర్ విశ్వనాథ్ సాంగ్వికర్ అనే సాయి భక్తుడు చక్కగా సహకరించారు. అలా వారందరి సంకల్పంతో ఈ గ్రంథం తెలుగులో మనకి అందుబాటులోకి వచ్చింది. మనం గతంలో ఎన్నో పారాయణాలుగా మనం జరుపుకున్నాం. మళ్ళీ మనం ఇప్పుడు చక్కగా మనం నిత్యపారాయణగా మనం తీసుకుంటూ వెళ్తున్నాం. సాయి కృపతోటి అన్ని ఆ తండ్రి కూడా ఉండి నడిపిస్తూ ఉన్నారు. మొదటి అధ్యాయాన్ని షిరిడీలో మనం అక్కడి నుంచి ప్రారంభం చేసుకుని షిరిడీలో పూర్తి చేసుకున్నాం. మొదటి అధ్యాయం. మనం రెండవ అధ్యాయంలోకి వెళదాం ఈరోజు. ఇక్కడ కూడా ఈ అధ్యాయంలో కూడా చక్కటి అంశాలు, చాలా ఈ చరిత్రను, సాయి సచ్చరిత్రను చాలా జాగ్రత్తగా, అంటే ధ్యానపూర్వకంగా మనం వినాల్సి వస్తుంది. వింటే మనకి రకరకాల మన స్థితి మారేందుకు తగినట్లుగా ఇందులో అంశాలు చాలా ఉంటాయి. బాబా మనతో మాట్లాడుతున్నట్లే గుర్తుపెట్టుకోండి. ఈ సచ్చరిత్రను మనం ఎవరు ఎక్కడ ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉన్నా కూడా బాబా మనతో ఉన్నారు, బాబా మనతో మాట్లాడుతున్నారు, మన మాటలు వింటున్నారు, మన ఆలోచనలు భావాలు వారికి చేరుతున్నాయి అని మనం భావనలో వినయంగా భక్తిగా మనం ఈ గ్రంథాన్ని తీసుకుందాం. శ్రద్ధగా వినండమ్మా. శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 2. గ్రంథ ప్రయోజనం, హేమాడ్ పంత్ నామకరణం. ఈ అంశాలు ఈ అధ్యాయంలో వస్తాయి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సాయినాథుడు వారిని మనం చక్కగా స్మరించుకుంటూ ముందుకు వెళదాం. పూర్వాధ్యాయంలో మంగళాచరణం చేశాం. దేవతలకు, గురువులకు వందనం వనరించాం. శ్రీ సాయి చరిత్ర బీజాన్ని నాటాం. ఇక ఈ గ్రంథ ప్రయోజనం గురించి చెప్పుకుందాం. అధికారి అనుబంధం కూర్చి దిగ్దర్శనం చేయిస్తాను, విషయ వివేచన చేస్తాను. శ్రోతలు అనాయాసంగా గ్రంథంలో ప్రవేశించటానికి ఇది ఉపకరిస్తుంది. మొదటి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం, బాబా గోధుమలను విసిరాడు. ఆ పిండిని చల్లించి కలరా మహామారిని తరిమివేశాడు. షిరిడి గ్రామస్తులంతా ఆశ్చర్యం పొందారు. మొదట్లో ఏదో మామూలుగా అనుకున్నారు, ఏదో చేస్తున్నాడు, పిండి విసురుతున్నాడు అనుకున్నారు. కానీ ఆ పిండితో వారు ఏం చేస్తారనేది ఎవ్వరికీ అందనిది. సద్గురువుల యొక్క చర్యలు, భావాలు ముందుగా మనకి అర్థం కావు. చాలా కష్టం అండి. కానీ ఎవరికి అర్థమవుతాయంటే పూర్తిగా
శరణాగతిలో ఉన్నవారికి. అందుకనే హేమట్ పంత్ అటువంటి స్థితిలో ఉన్నారు కనుకనే బాబా ఆంతర్యాన్ని కూడా వారు అక్కడక్కడ చక్కగా మనకి తెలియజేస్తూ ఉంటారు. బాబాకు సంబంధించిన ఈ లీలలను నేను విన్నాను. వింటూ ఉంటే నా హృదయం ప్రేమానందాలతో పొంగిపోయింది. రసవత్తరం, సర్వశ్రేయస్కరం అయిన ఈ కావ్య రచనా రూపంలో వ్యక్తమైంది. బాబా లీలలు ధన్యత కలిగిస్తాయి. వీటిని మనం అర్థం చేసుకునే విధంగా చదువుకుంటే, అధ్యయనం చేస్తే మనకి ధన్యతను ప్రసాదిస్తాయి. అందుకనే వాటిని నా శక్తి సామర్థ్యాల మేరకు వర్ణించి చెప్పాలనుకుంటున్నాను. ఈ లీలలు భక్తులకు బోధనా మార్గం అవుతాయి. వారి పాపాలన్నీ ఉపశమిస్తాయి. అందుకే పవిత్రం, శ్రేయస్కరం అయిన శ్రీ సాయి బాబా చరిత్రను రచించ నడుం కట్టాను. ఈ లీలా కథా సత్రాన్ని ప్రారంభించాను. ఈ కథలు ఇహంలోనూ పరంలోనూ సుఖశాంతులు ఇస్తాయి. సాధువుల చరిత్రలు సన్మార్గ దర్శకాలు. చూడండి, చక్కటి వాక్యం. సాధువుల చరిత్రలు సన్మార్గాన్ని చూపించే విధంగా మనకి చాలా ఉపయోగపడతాయి. అందుకనే వారు, ఎందుకంటే ప్రతి సాధువు బాల్యం నుంచి రకరకాల స్థితులు దాటుకుంటూ, అనుభవాలు గడిస్తూ, కొన్ని తల్లిదండ్రుల నుంచి, కొన్ని సమాజం నుంచి, కొన్ని తన లోపల నుంచి గ్రహిస్తూ వారు మహాత్ములు అవుతారు. అందుకనే వారి చరిత్రలో మనకి చాలా చక్కటి అంశాలు, అంటే మనకి అనుభవానికి దగ్గరగా ప్రాక్టికల్గా ఉండేలాగా అంశాలు ఉంటాయి. అసాధ్యం కాదు సుమా అనే విధంగా మనకు అందుతాయి, గుర్తించాలి. ఈ చరిత్రలు న్యాయ తర్క శాస్త్రాలకు సంబంధించినవి కావు. ఇక్కడ ఇది చాలా జాగ్రత్తగా మనం వీటిని అవగాహన పరుచుకోవాలి. న్యాయము అన్యాయమా అంటూ చూడకూడదు, వాదనకి దిగకూడదు. యథాతథంగా వారు ఏ సందేశాన్ని మనకు అందించదలుచుకున్నారో వాటిని గుర్తించే విధంగా ఉండాలి తప్పితే, మనం ఎక్కడో విన్న దానితో, ఎవరో చెప్పిన దానితో పోలిస్తూ మనం తర్కానికి వెళ్ళకూడదు, మరొక దానికి వెళ్ళకూడదు. కాబట్టి సాధువుల కృపకు పాత్రులైన వారికి ఈ కథలు విచిత్రంగా, విడ్డూరంగా, కాల్పనికంగా తోచనే తోచు. ఎందుకంటే వాళ్ళు జీవించినవి, వారు జీవించిన సంఘటనలు, ఇదేదో కల్పించి చెప్పినవి కాదు. కాబట్టి వారు జీవించినప్పుడు మన జీవితానికి మనం కూడా జీవించడానికి తగినట్లుగా చాలా మార్గదర్శకత్వంగా ఉంటాయి, ప్రేరణ అందిస్తాయి. అందుకనే చెప్తున్నారు, విచిత్రంగా ఉండవు, విడ్డూరంగా ఉండవు, కల్పించినట్లుగా కూడా అనిపించవు. కాబట్టి శ్రోతలను నేను వేడుకుంటున్నాను, అందరూ రండి, ఈ ఆనందంలో పాలు పంచుకోండి. సత్సంగంలో ఉంటూ నిరంతరం ఇలాంటి పవిత్ర కథలను వినేవారు నిజంగా గొప్ప ధన్యాత్ములు. అందుకే ఈ సాయి లీలలు వినమని శ్రోతలను ప్రార్థిస్తున్నాను. హేమత్ పంత్ ఎంత చక్కగా మనందరినీ చక్కగా ఆహ్వానిస్తూ ఆ కథలలోకి తీసుకువెళ్తున్నారు ఆయన. చిరపరిచితుడు, ప్రాణమిత్రుడు, దివారాత్రాలు నాకు సహవాసి అయిన ఆత్మీయుని రేఖా చిత్రం కూడా నేను చిత్రించలేకపోతే ఇక సాధు మహాత్ముని చరిత్రను నేనెలా రచించగలను? నా మనసే, నా హృదయమే నాకు పూర్తిగా తెలియదు. ఇక సాధు మహాత్ముని మనసులోని ఆలోచనలను నేను దోషరహితంగా ఎలా వర్ణించగలను? ఆత్మతత్వం గురించి నిర్ణయించలేక వేదాలు నాలుగు మూగపోయాయి.
ఆత్మతత్వం అంటే పరమాత్మ. మనం మహాత్ముల్ని వారందరినీ భగవంతుడు కూడా అవతారం తీసుకుంటే వ్యక్తిగా వచ్చి అవతరించినప్పుడు కూడా మనం బయట చూడకుండా అంటే బాహ్యాన్ని చూడకుండా ఆత్మతత్వం వైపు వెళ్ళగలగాలి. మహాత్ముల విషయంలో కూడా గురువుల విషయంలో వారి ఆత్మతత్వాన్ని తెలుసుకునేలా ఉండాలి తప్పితే బాహ్యంలో ఉన్నదాన్ని చూసి గ్రహిస్తే కుదరదు. అందుకని అవి మన వల్ల కాదు. ఆ ఆత్మతత్వం గురించి నిర్ణయించటంలో వేదాలు కూడా మోగపోయాయని చెప్తున్నారు. ఇలాంటి స్థితిలో ఓ సాయి, నేను నీ నిజతత్వాన్ని ఎలా తెలుసుకోగలను? సాధువుగా రూపాంతరం చెందిన వారికే అది. సాధువుగా రూపాంతరం చెందిన వారికే సాధు మహాత్ములు సంపూర్ణంగా అర్థమవుతారు. అది. దానికి సాధువుగా మారితే సాధువు. పరమ భక్తుడు, అంకిత భక్తుడు, సద్భక్తుడిగా మారితే భగవంతుడు అర్థమవుతాడు. సత్శిష్యుడిగా మారి అహంకారాన్ని దాటిపోయి పూర్తిగా శరణాగతిలో ఉన్న సత్శిష్యుడికి మాత్రమే సద్గురువు అర్థమవుతారు. మరి నేను సాధువుల చరిత్రలను ఎలా వర్ణించగలను? నా ఈ అసమర్థత నాకు పూర్తిగా బాగా తెలుసు. అది. తనను తాను చక్కగా ఒప్పుకుంటున్నారు. ఈ ఈ కార్యాలు, ఇటువంటి కార్యాలు అందరూ చేసేవి కాదు. సాధువులను వర్ణించటం, వారి లీలలను మనం ఆహ్, గ్రంథస్థం చేయటం, ఇలాంటి దివ్య కార్యాలు చేయాలంటే చాలా అర్హతలు కావాలి, స్థితులు కావాలి. ముఖ్యంగా ఆహ్, మహాత్ముని యొక్క, ఆ యోగి యొక్క అనుమతి, కృప కావాలి. అది. సప్త సముద్రాల నీటిని కొలవవచ్చు. సువిశాల గగన ప్రదేశాన్ని కప్పివేయవచ్చు. కానీ మనిషి మేధ సాధువులను పరిపూర్ణంగా గ్రహించజాలదు. మామూలు మనుషులు గ్రహించలేరు. నేను పామరుడిని, నేను పామరుడినని చక్కగా తెలుసు. కానీ బాబా శక్తి, మహిమ అపారం. ఇది నాలో అణుచుకోలేని కాంక్షను పుట్టిస్తుంది. స్థాయి చరిత్రను పాడమంటోంది. దాన్ని నేను నియంత్రించుకోలేకున్నాను. అది. భక్తుడు పరమ భక్తుడైపోయారు కనుక, ఈయన సాయికి అంకిత భక్తుడైపోయారు కనుక, ఇంకా ఏది చూస్తున్నా, ఏది వింటున్నా బాబా నుంచి, బాబా సమక్షంలో ఉంటూ ఉంటే ఈయనకి ఇక నేను ఖచ్చితంగా ఆయన చరిత్రను గ్రంథస్థం చేయాలి. ఆ లీలలన్నీ నేను గ్రహించి సేకరించుకోవాలని ఒక తపన లోపల నుంచి మొదలైంది కనుకనే ఈ కార్యాన్ని చాలా ఇష్టంగా ఆయన మొదలు పెట్టుకున్నారు. జయ జయ సాయిరాయ, దీన దుర్భరులకు నువ్వు ఆశ్రయం. నీ ప్రేమ అగాధం, అది అవర్ణనీయం. నేను నీ దాసుడను. బాబా, నన్ను కృపతో చూడు. సాయి, నీ చరిత్రను నిజాయితీగా ఉన్నదున్నట్లు రచించాలని అనుకుంటున్నాను. చక్కగా చెప్తున్నారు. ఎందుకంటే సొంతవన్నీ కల్పించి బాగా అందంగా వస్తుంది, ఆకర్షణగా ఉంటుందని కొంతమంది కొన్ని వాళ్ళ వాళ్ళ భావాలు జోడిస్తూ ఉంటారు. కానీ ఈయన మనకు చెప్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవాలి. ఈ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యం, ప్రతిదీ, ప్రతి కథ సత్యం, సత్యమే. అది. కానీ నేను నమలలేని పదార్థాన్ని కొరకటానికి సాహసిస్తున్నానేమోనని భయపడుతున్నాను. లోకం చేసే పరిహాసం నుండి నన్ను రక్షించు బాబా. ఇదే నా ప్రార్థన. ఎస్. లోకులు, కాకులు అంటూ ఉంటారు. రకరకాలుగా వాళ్ళు వాళ్ళ స్థాయిలో ఆలోచిస్తారు. అటువంటిదేది జరగకుండా, జరిగిన నన్ను ప్రభావితం చేయకుండా కాపాడేది నువ్వే తండ్రి అని ప్రార్థన చెప్తున్నారు. అయినా నేనెందుకు భయపడాలి? సాధువుల కథలు రాసేవారు భగవంతునికి ప్రీతి పాత్రులవుతారని జ్ఞానేశ్వర్ మహారాజు చెప్పి ఉన్నాడు కదా. ఇక నాకెందుకు భయం?
ఆ భగవంతుడే నా హృదయంలో ప్రేరణ కలిగించాడు. ఈ రచన చెయ్యమన్నాడు. నేను జడుణ్ణి, మూఢమతిని. అయినా ఆ సాయికే తెలుసు తన పనిని ఎలా చేయించుకోవాలో అలా చేయించుకుంటాడు. భక్తులు సాధు మహాత్ములను రకరకాలుగా సేవిస్తారు. నిజానికి వారు చేయటం కాదు, సాధు మహాత్ములే వారి ద్వారా ఆ సేవలు చేయించుకుంటారు. భక్తులు కేవలం నిమిత్త మాత్రులే ఇక్కడ. అందుకనే మనం భక్తులుగా ఉన్నప్పుడు అహంకరించకూడదు, నిమిత్త మాత్రంగా ఉండాల్సిందే. నేను చేస్తున్నాను, నేనే చేశాను అనేది రాకుండా జాగ్రత్త పడగలగాలి. నిజంగా స్ఫూర్తిదాతలు సాధువులే. ఒక్క మాటలో చెప్పాలంటే సాయిబాబాయే స్వయంగా మూర్ఖుడిని, మందమతిని అయిన నా చేత తన కథను తానే రాయించుకుంటున్నాడు. ఈ కథా మహిమ ఇది. మనం దీనిని ఆదరించాలి, గౌరవించాలి. సాధువులు, మహర్షులు, చివరికి భగవంతుడు కూడా తమ కథలను తామే రాయించుకుంటారు. ఉదాహరణకు మహీపతి విషయమే తీసుకుందాం. 1700 శక సంవత్సరంలో అతనికి అంతఃప్రేరణ కలిగింది. సాధువులు, మహాత్ముల చరిత్రలో అతను రచించాడు. అతని సేవలను సాధువులు అంగీకరించారు. అలాగే దాసగణు విషయం కూడా శక సంవత్సరం 1800లో సాధువులు అతని సేవలను గ్రహించారు. అతనికి అంతఃస్ఫురణ కలిగించారు. ఇది సాధువుల విషయంలో మనం ఏ క్రియ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, వారి గురించి వారికి సంబంధించిన క్రియలు ఏది చేస్తున్నా వారు మనకి అంతఃస్ఫురణ లోపల నుంచి ప్రేరణ, శక్తి, ధైర్యం అన్నిటినీ ప్రసాదిస్తేనే జరుగుతుంది. అతను కూడా మిగిలిన సాధువుల చరిత్రలు రచించాడు. అవి అందరినీ పావనం, పరిశుద్ధం చేస్తాయి. భక్త విజయం, సంత విజయం, భక్త లీలామృతం, సంత కథామృతం. ఈ 4 రచనలు మహీపతివి. దాసగడు కూడా ఇలాగే 2 రచనలు చేశాడు. వాటిలో మొదటి రచన భక్త లీలామృతం, రెండవది సంత కథామృతం. ఈ 2 రచనలు ఆధునాతన సాధువుల, భక్తుల దివ్య లీలలు గురించి తెలియజేస్తాయి. భక్త కథామృతంలో అద్భుతమైన శ్రీ సాయి చరిత్ర కూడా ఉంది. దానిని 3 అధ్యాయాలలో దాసగను వర్ణించాడు. శ్రోతలు వాటిని కూడా చదువుకోవచ్చు. అలాగే సంత కథామృతంలో 57వ అధ్యాయంలో సాయి కథ వస్తుంది. అది ఉపదేశాత్మకంగా చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. విశేషం ఏమిటంటే దానిని ఒక భక్తునికి సాయియే స్వయంగా చెబుతాడు. అది రఘునాథ్ సావిత్రి భజనమాలలో పదాలు, అభంగాలున్నాయి. దీని రచయితలు రఘునాథ్ సావిత్రులు. వీరు తమ వ్యక్తిగత అనుభవాల ఆధారంగా అద్భుతమైన సాయి లీలలను వర్ణించారు. అవి సుఖశాంతులకు నిలయాలు. హరి సీతారాం దీక్షిత్ సాయిబాబాకు ప్రియమైన భక్త కుమారుడు. అతను బాబా పైని అత్యంత ప్రేమోత్సాహంతో ఈ భజనమాలకు తొలిమాట రాశాడు. నిరంతరం దాహార్తులైన భక్త చెకోరాలకు అది అమృత వర్షమే సుమా. శ్రోతలు కూడా ఈ అమృతాన్ని సేవించవచ్చు. దాసగణు కవితలు అత్యంత రసభరితంగా ఉంటాయి. శ్రోతల చిత్తాలకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తాయి. వారు బాబా లీలలను ఆ కవితల్లో చదివి హర్షోల్లాసాలకు లోనవుతారు. అమీదాస్ భవానీ మెహతా
కూడా బాబా ఎడల గొప్ప భక్తి ప్రేమలు కలవాడు. ఆ ప్రేమవశాత్తు అతను బాబా లీలలను గుజరాతీలో రచించాడు. ప్రత్యేకించి గుజరాతీ పాఠకుల కోసం ఆ అద్భుత రచన చేశాడు. అంతేకాదు కొందరు విశిష్ట సాయి భక్తులు సాయి ప్రభ అన్న గ్రంథాన్ని పూనా నుండి ప్రచురించారు. అందులో సాయి కథలను కొన్నింటిని సంకలనం చేశారు. ఇన్ని మరెన్నో సాయి గురించిన పుస్తకాలు, రచనలు ఉన్నాయి. మరి ఇన్ని ఉండగా ఈ పుస్తకపు అవసరం ఏమిటి అని శ్రోతలు అడగవచ్చు. మంచి ప్రశ్నే. దీనికి నా సమాధానం దయచేసి వినండి. సాయి జీవితం అగాధమైన మహాసముద్రం. దానికి హద్దులు లేవు. అది అనంతమైనది. అది అత్యంత విలువైన రత్నాలకు నిధి. నేను చిన్న తిత్తిరి పక్షిని. ఈ రత్నాకరాన్ని ఖాళీ చేయాలనుకుంటున్నాను. ఇది నాకెలా సంభవం అవుతుంది? సాయి జీవితం అద్భుతం, అగ్రాహ్యం. దానిని సంపూర్ణంగా, సంతృప్తికరంగా చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి ఎవరికి వారు తమ యథాశక్తిగా ఆ కథను చెప్పుకుని ఆ మాత్రంతో సంతృప్తి పడాలి. అది ఎప్పుడైనా మన భక్తికి తగినట్లుగానే సత్యం అవగాహనకు వస్తూ ఉంటుంది. మనం భక్తిలో ఎంత శ్రద్ధగా విశ్వాసాలతో ఉంటామో అక్కడ విషయం మహాత్ముల గురించి సాయి గురించిన కథలు ఇవన్నీ కూడా మనకి ఆ స్థాయిలో అర్థం అవుతూ ఉంటాయి. అందుకనే మనం విశాలమయ్యే కొలది మన భావాన్ని విశాలం చేసుకునే కొలది సాయి యొక్క లోతు, సాయి హృదయం యొక్క లోతు మనకి అర్థమవుతూ ఉంటుంది. తమ సామర్థ్యాన్ని అనుసరించి వర్ణించుకోవాలి. బాబా అపూర్వ లీలలు అసంఖ్యాకం. దుఃఖితులకవి శాంతి సుఖప్రదాయకాలు. శ్రోతలకు ఇంకా వినాలి, ఇంకా వినాలి అన్న ఉత్సాహోల్లాసాలను కలిగిస్తాయి. నిజమైన భక్తులకవి చిత్త స్థైర్యాన్ని ప్రసాదిస్తాయి. బాబా చెప్పిన కథలు రకరకాలుగా ఉన్నాయి. కొన్ని వ్యావహారిక, కొన్ని ఉపదేశకాత్మకాలు, కొన్ని అందరి సామాన్య అనుభవాలకు సంబంధించినవి, కొన్ని బాబా దివ్య కర్మలను వివరించేవి. ఇలా రకరకాలుగా ఉన్నాయి. అపౌరుషేయ శృతి కథలు అసంఖ్యాకంగా ఉంటాయి. అందుకని మనం శృతులు, పురాణాలలో చెప్పిన అంశాలన్నీ మనకి ఇందులో కూడా కొంతవరకు అక్కడక్కడ గోచరిస్తూ ఉంటాయి. బాబా చరిత్ర మామూలు సామాన్య చరిత్ర కాదు. ఇందులో వేదాలు, ఉపనిషత్తులు అన్నిటికీ సంబంధించిన అంశాల అటువంటి భావాలు, అంశాలు, సందేశాలు కూడా మనకి ఇక్కడ ఇవ్వబడతాయి. అలాగే బాబా చెప్పిన కథలు కూడా అనేకానేకంగా ఉన్నాయి. అవన్నీ మధురమైనవి, అర్థవంతమైనవి, ఆకర్షణీయమైనవి. ఈ కథలను ఏకాగ్ర చిత్తంతో వినాలి. అలా వింటే ఆకలి దప్పులు కూడా విస్మరణం అవుతాయి. అంటే చూడండి, తాదాత్మ్యం, మమైక్యమైపోవాలి మనం. ఇతర సుఖాలన్నీ తృణప్రాయమైపోతాయి. పరమ ఆంతరిక సుఖం, శాంతి ఏర్పడతాయి. కొందరు బ్రహ్మ సాయుధ్యం పొందాలనుకుంటారు. కొందరు అష్టాంగ యోగంలో ప్రవీణులు కావాలనుకుంటారు. కొందరు సమాధి సుఖం పొందాలనుకుంటారు. బాబా కథలను వింటే అందరికీ వారి వారి కామనలన్నీ నెరవేరుతాయి. చూశారండి, ఏ రకమైన సాధన కోరుకున్నా, ఏ కోణంలో మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, శక్తిని తెలుసుకోవాలనుకున్నా కూడా ఇటువంటి వారికి, ఆధ్యాత్మిక జిజ్ఞాసులు ఎవరికి ఏది కావాలనుకున్నా ఈ సచ్చరిత్రలో
వారు కావాల్సింది వారు వారు పొందుతారు సుమా అని చెప్తున్నారు. ఈ కథలు శ్రోతల కర్మపాశాలను అశేషంగా తెంపివేస్తాయి. వారికి ఆంతరిక బోధ కలిగిస్తాయి. అందరికీ తరతమ భేదం లేకుండా నిర్విశేష సుఖాన్ని ప్రాప్తి ప్రాప్తింపచేస్తాయి. అందుకని నాకు కోరిక పుట్టింది. నానా రకాల బాబా కథలను ఒక మాలగా గుర్చాలనుకున్నాను. అవన్నీ ఒక మంచి సంగ్రహం అంటే సంకలనం అవుతాయి. ఈ కథామాల బాబాకు మంచి సమర్పణ. అంటే ఇక్కడ ఇందాక అష్టాంగ యోగం అని చెప్పారు కదా! దాని గురించి చెప్తున్నారు ఇక్కడ. అష్టాంగ యోగం అంటే పాతంజలి యోగం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే 8 అంగాలతో కూడిన యోగ సాధన అష్టాంగ యోగం. అది. ఈ కథామాల బాబాకు మంచి సమర్పణం అవుతుంది. ఇది నాకు మంచి ఉపాసనగా మారుతుంది. ఈ బాబా కథల్లో 4 అక్షరాలు కూడా చెవిలో పడితే చాలు, తక్షణమే ఆ జీవి దుర్దినాలు నాశిస్తాయి నశిస్తాయి. అది మనకి కష్ట సమయంలో ఉన్నా, కష్టకాలంలో ఉన్నా, ఎలా ఉన్నా కూడా మనం ఇవన్నీ మన చెవిలో పడితే చాలంటున్నారు. చూసారా? జాగ్రత్తగా శ్రవణం చేయాలి, వినాలి మనం. ఇష్టంతో చేయాలి, భక్తితో చేయాలి. ఇంకా 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 అన్న అన్న తపనతో, జిజ్ఞాసతో మనం ఆ సాయి కథలను, సాయి లీలలను, సాయి మాటలను మనం వినటానికి సిద్ధంగా ఉండాలి ఇక్కడ. అది చాలా అవసరం. అలాంటిది కథలన్నింటినీ సంపూర్ణంగా, సాదరంగా వింటే ఇక వేరే చెప్పాలా? ఆ జీవులు ఈ భవసాగరాన్ని వెంటనే తరిస్తారు. బాబా నన్ను తన కలంగా మార్చుకుని, నా చేతిని పట్టుకుని అక్షరాలను దిద్దిస్తాడు. నేను కేవలం నిమిత్త మాత్రుడను. బాబా చెప్పినట్టు కదిలే ఉపకరణాన్ని. ఆయన చేతిలో నేను నడుస్తున్న, జీవిస్తున్నట్లుగా కనిపిస్తున్న నేను ఒక మంచి ఉపకరణంగా నేను వారికి ఉపయోగపడతాను అని చెప్పుకుంటున్నారు ఆయన. భలే! ఇదే కావాలి గురుమార్గంలో. ఆయన పనిముట్టును నేను. నా సొంతమంటూ నేనంటూ ఏదీ లేదు అనే భావనకు వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఒక ఆధ్యాత్మిక పరిపక్వతను పొందగలరు. జీవితంలో, కర్మ జీవితంలో మార్పులను, ఎదుగుదలను పొందగలుగుతాం. సంవత్సరాలకు పైగా బాబా లీలలను పరిశీలిస్తూ వస్తున్నాను. నా మనసులో ప్రేరణలు కలుగుతున్నాయి. ఈ బాబా లీలలను గ్రంథ రూపంలో సంగ్రహిస్తే బాగుంటుందని అనుకుంటూ వస్తున్నాను. తద్వారా అమాయకులు, ప్రేమాళువులు అయిన భక్తులకు శ్రేయస్సు కలుగుతుంది. బాబాను ప్రత్యక్షంగా దర్శించని ఎంతో మంది ఉన్నారు. వారు ఈ కథలను వింటే మానసికంగా బాబాను దర్శిస్తూ వారి నేత్రాలు ఆనందిస్తాయి. ఇది చూడండి చక్కటి ఈరోజు మనం అదే పొందుతున్నాం. వారు కోరుకున్నదే. మనం బాబాని చూడలేదు, బాబాతో గడపలేదు. కానీ మనం షిరిడీకి వెళ్ళినా అక్కడ శ్రద్ధా భక్తులతోటి మనం గడుపుతూ ఉంటే ఏదో మన కోసం ఇక్కడ కూర్చున్నాడు అన్నట్లు, మన కోసమే అక్కడ ఎన్నో సదుపాయాలు చేసి ఉంచాడు ఆయన అన్నట్లుగా ఆ ప్రత్యక్ష అనుభూతి మనకు దొరుకుతూ ఉంటుంది ఇప్పుడు కూడా. ఇవి చదువుతున్నప్పుడు కానీ, ఇది వింటున్నప్పుడు కానీ అదే జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా జరుగుతుంది. నాకైతే షిరిడీలో మొదలుపెట్టిన రోజునే నాకు తెలియని తాదాత్మ్యం. చాలా చక్కటి యోగం, అదృష్టం. ఆహా! నేను షిరిడీ నేరం మీదకి రావటమే అదృష్టం అయితే, అక్కడే ఉండి మళ్ళీ సాయి కథలను ఆయన దినచర్య, ఆయన దగ్గర భక్తులు పొందినవన్నిటిని నేను గ్రహించే అవకాశం, అదృష్టం, ఆ ప్రేరణ దొరకటం అని ఎంతో ఆనందం కలిగింది. కాబట్టి మనం వీరు చెప్పినట్లు మనం ప్రత్యక్షంగా చూడకపోయినా
దర్శిస్తున్నట్లుగా మన నేత్రాలు, చెవులు అన్నీ కూడా ఆనందిస్తాయి, శాంతిస్తాయి. బాబా మహిమలను వినే వారికి పుణ్యం, పురుషార్థం రెండూ లభిస్తాయి. నిజంగా అదృష్టవంతుడైన భక్తుడు ఈ కథలను చదవాలని అభిలాషిస్తాడు. యెస్. ఈ కథలను చదివితే అతనికి పరమానందం, ఆంతరిక సమాధానం లభిస్తాయి. ఖచ్చితంగా ఇది గ్రహిస్తూ చదివితే, అందుకనే చాలా మనం మెల్లిమెల్లిగా మనం ఒక్కొక్క అంశాన్ని గ్రహిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. నా మనసులో ఇలాంటి ఆలోచన కలిగింది. దానిని వెంటనే మాధవరావుకు తెలిపాను. అయినా సాయి లీలను గ్రంథస్థం చేసే శక్తి సామర్థ్యాలు, యోగ్యతలు నాకున్నాయో లేవో అన్నది నాకింకా సంశయమే. నాకు షష్టి పూర్తి అయిపోయింది. 60 ఏండ్లు దాటిందంటే జిత్తుల మారి అయిన ఈ క్రూర మనస్సు అనేక సమస్యలను, ఆటంకాలను సృష్టిస్తుంది. అది వృద్ధాప్యంలో వచ్చే గందరగోళాలు ఇవన్నీ కూడా అదే చెప్తున్నారాయన. దేహం కూడా శక్తిహీనంగా, నీరసంగా ఉంటుంది. ఈ మహాకార్యానికి ఈ శరీరం కూడా పూర్తిగా సహకరించకపోవచ్చు. ఇక అప్పుడు కేవలం శూన్య ప్రలాపాలే మిగిలిపోతాయేమో. చూడండి, ఆయన స్థితిని ఆయన చక్కగా గ్రహిస్తూ చెప్పుకుంటున్నారు. అయినా ఇతరత్రా నా మనోదేహ బుద్ధి శక్తులను వెచ్చించటం కన్నా అర్ధరహితం, పనికిరాని దాని యందు నా ప్రయత్నాలను వ్యర్థం చేసేదానికన్నా శ్రీ సాయి సేవార్థం వినియోగించటంలో ఎంతో శ్రేయస్సుంటుంది కదా. తద్వారా ఎంతో కొంత ఆధ్యాత్మిక వికాసం జరుగుతుంది కదా. అది అందుకే ఈ యజ్ఞం చేయదలుచుకున్నాను. నా అనుభవాలన్నింటినీ రాయాలనుకున్నాను. దివారాత్రాలు నాకెదురయ్యే వృత్తాంతాలను రాస్తుంటే అదే నిరంతర ధ్యానంగా మారుతుంది. ఎప్పుడైనా మనం ఇష్టంతో, ఏకాగ్రతతో నాకు భగవంతుడిచ్చిన కార్యం అని కనుక మనం చేస్తూ వెళితేనండి, తెలియని స్థితులు మనకి అందుతాయి, శక్తులు అందుతాయి, ధ్యానం కుదిరిపోతుంది. తద్వారా నా మనసుకు శాంతి, సుఖం లభిస్తాయి. స్వానుభవంపై ఆధారపడి బాబా అనేక విషయాలు చెప్పేవాడు. వాటిలో కొన్నింటిని పదే పదే బోధించేవాడు. ఆ పలుకులన్నీ ఆత్మతృప్తికి దారి తీస్తాయి. బాబా చెప్పిన ఆ పలుకులను శ్రోతలకందరికీ సాదరంగా చెప్పాలని నా ఆశయం. అది ప్రత్యక్షంగా విన్నవారు కనుక ఆయన వింటుంటేనే ఒక అద్భుతమైన శక్తి వారికి అక్కడ దొరికింది కనుక అది అనుభవించారు ఆయన. దాన్ని మనందరికీ అందించడం కోసం ఇవన్నీ. బాబా చెప్పిన జ్ఞాన కథలు చాలా ఉన్నాయి. అనే అనేకులను బాబా భజన పదంలో ప్రవేశపెట్టాడు. నేను వీటినన్నింటినీ సంగ్రహిస్తే అది సాయిబాబా గాథ అవుతుంది, పవిత్ర కార్యం అవుతుంది. బాబా లీలలను చెప్పినవారు, బాబా లీలలను విన్నవారు ఇరువురు మానసిక విశ్రాంతి పొందుతారు. అది మనకి ఇక్కడ ఎంత అదృష్టవంతులము. మనం ఈ సంకల్పం తీసుకుని ఈ జ్ఞాన యజ్ఞంలో పాల్గొంటున్నాం మనం అందరం కూడా. వారు ఉభయులకు పూర్ణ శాంతి లభిస్తుంది. బాబా శ్రీముఖం నుండి నేరుగా వెలువడిన ఈ కథలను విని భక్తులు తమ దేహ వ్యధలను విస్మరిస్తారు. శారీరక కష్టాలు ఏమైనా ఉన్నా కూడా అనారోగ్యం అది పోతుంది. ఈ కథలను నిరంతరం మననం, ధ్యానం చేస్తే వారు అత్యంత సహజంగా భవబంధాల నుండి ముక్తులవుతారు. అది బాబా శ్రీముఖం నుండి వచ్చిన పలుకులు అమృతం కన్నా మధురంగా ఉంటాయి. వాటి సౌందర్యాన్ని, రసభరితాన్ని నేనెలా వర్ణించగలను? ఆ మధుర రసభరిత పలుకులను వింటూ ఉంటే హృదయం పరమానంద పూర్ణమవుతుంది.
దాంభికం లేకుండా, గర్వం లేకుండా ఈ కథలను ఎవరైనా చెబుతుంటే నాకెంతో ఆనందం వేస్తుంది. అలా ఆ కథలను చెప్పే వ్యక్తి పాదధూళిలో పొర్లాడాలనిపిస్తుంది. ఆ మాత్రం చేస్తే చాలు, మోక్షం నాకతి సమీపంలోనే ఉంటుంది. ఈ కథలను చెప్పే ధోరణి, ఈ కథల్లో ఉపయోగించే ప్రతి పదం, ప్రతి వాక్యం శ్రోతలను తన్మయులను చేస్తాయి. అందరికీ సుఖశాంతులను సంపూర్ణంగా ఇస్తాయి. చెవులు ఈ కథలను వినటానికి పిపాసువులై ఉంటాయి. కన్నులు బాబా దర్శనం కోసం తహతహలాడుతుంటాయి. మనసు తన క్షేత్రాన్ని దాటి అమనస్కమవుతుంది. అది మనసు చాలా గందరగోళం. మనసే అన్నింటినీ మనల్ని ఇచ్చే దారి తప్పిస్తూ ఉంటుంది అని రకరకాలుగా చెప్పుకుంటాం. ఆ మనసు కూడా మౌనం అయిపోతుంది. అమనస్క స్థితి వ్యక్తికి దొరికిపోతుంది. పరమాత్మలో సహజంగా లయిస్తుంది. నా ప్రియమైన గురువే నా మాతృమూర్తి. ఈ కథలు ఆ నోట, ఈ నోట అందరినీ చేరుకుంటాయి. మనం ఈ కథలనన్నింటినీ సగౌరవంగా మన శ్రవణేంద్రియంలో సంగ్రహం చేసి పెట్టుకుందాం. ఈ బాబా లీలలను మరలా మరలా మనం మనసులో స్మరించుకుందాం. ప్రేమ పాశంతో వీలైనన్ని కథలను కట్టిపెట్టుకుందాం. జాగ్రత్తగా భద్రపరుచుకుందాం. తర్వాత అందరం తృప్తి తీరా వీటిని పంచుకుందాం. అదే సత్సంగం అంటే, మనం తెలుసుకున్న దానిని, మనం గ్రహించిన దాన్ని, మనం అనుభవించిన సత్యాన్ని పంచుకోవటమే అది. ఈ రచన మొత్తంలో నాదంటూ ఏమీ లేదు. శ్రీ సాయినాథుడే నన్ను ప్రేరేపిస్తున్నాడు. అతను నా చేత ఏమి చెప్పించదలుచుకుంటున్నాడో అదే నేను చెబుతాను అంతే. అయినా నేను చెబుతాను అన్నది కూడా ఒక అహంకారమే. నిజంగా సాయియే త్రాళ్ళు పట్టుకుని ఆడిస్తున్నాడు. అతని చేతిలో నేను నేను ఒక కీలు బొమ్మను. అతనే నా నాలుకను కదిలిస్తున్నాడు, మాట్లాడిస్తాడు. మధ్యలో నేను చెబుతాను అనటానికి నేనెవరిని? బాబా పాదాల్లో ఈ అహంకారాన్ని సమర్పించి వేయాలి. అప్పుడు అపార ఆనందం లభిస్తుంది. చాలా చక్కటి సందేశం. మనం అహంకారవంతులే కనుక ఉంటే ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా, ఎక్కడైనా సరే మన జీవన విధానంలో ఎక్కడా కూడా అహంకారం రాకుండా జాగ్రత్త పడాలి. గురువులు ఒప్పుకోనిది. ఎందుకంటే వ్యక్తి పతనమయ్యేది, దారి తప్పేది, భ్రష్టులుగా మారేది అహంకారం వల్లనే. కనుక గురువులు, సద్గురువులు వారంతా ముందు తమ దగ్గరకు వచ్చిన వ్యక్తిలో ఆ గుణాల మీద, దోషాల మీదే పనిచేస్తారు. అహంకారం రాకుండా ఆ వ్యక్తికి సరైన విధంగా రక్షణ ఇస్తూ, శిక్షణ ఇస్తూ, శిక్షించినట్టుగా ఉంటుంది కానీ శిక్షణను కూడా అందిస్తూ ఆ అహంకార రహితులుగా మారుస్తారు గురువులు. ఈ అహంకారం నన్ను వదిలివేస్తే చాలు, నా జీవితమంతా పరమానంద భరితం అవుతుంది. బాబా కథలను గ్రంథస్థం చేయాలన్న ఆశయం నాలో కలిగింది. బాబాకు చెప్పే అవకాశం కూడా లభించింది. కానీ నాకే ధైర్యం చాలలేదు. ఆ స్థితిలో హఠాత్తుగా మాధవరావు కనిపించాడు. నేను వెంటనే అతనికి నా మనసులోని మాటను చెప్పాను. ఆ సమయంలో ఆ చుట్టుపట్ల మరెవ్వరూ లేరు. ఆ సదవకాశాన్ని మాధవరావు ఉపయోగించుకున్నాడు. బాబాను నేరుగా అడిగేశాడు. బాబా, ఇదిగో ఈ అన్నా సాహెబ్ ఏమంటున్నాడో విన్నావా? ఇతను నీ జీవిత చరిత్ర రాయాలనుకుంటున్నాడు. తన శక్తి సామర్థ్యాల మేరకు
తన యోగ్యతానుసారం రచించాలనుకుంటున్నాడు. మరి దీనికి నీ అనుమతి కావాలి కదా! నేను ఫకీరుని, భిక్షగాడిని, ఇంటింటికి తిరుగుతూ అన్నం యాచిస్తాను. ఏదోలా ఈ కడుపును నింపుకుంటాను. రొట్టె ముక్కలతో కూరలున్నా లేకున్నా సరిపెట్టుకుంటాను. ఇలాంటి నా గురించి రాసేదేముంటుంది? నా జీవిత కథను రచించాలని ఎందుకనుకుంటున్నారు? అలా చేస్తే మీరు అపహాస్యం పాలవుతారు అని మాత్రం బాబా నువ్వు అడ్డు చెప్పవద్దు. చక్కగా మాధవరావు ఎంత మంచి భక్తుడో సాయికి. కనుక చాలా ప్రేమతో, భక్తితో వారి చేత ఆ అనుమతిని తీసుకోవాలని చక్కగా చెప్తూ ప్రయత్నిస్తున్నాడు. బాబా నువ్వు అడ్డు చెప్పవద్దు. నిజంగా నువ్వు అమూల్య వజ్రానివి. బాబా ఈ వజ్రాన్ని చక్కని బంగారు ఉంగరంలో అమర్చాలి. కాబట్టి నువ్వు తప్పక అనుమతిని ఇవ్వాలి. అంతేకాదు నీ పూర్తి సహాయ సహకారాలు అందించాలి. చాలు గ్రంథం అదే తయారవుతుంది. ఆహా! నువ్వే ఆ గ్రంథాన్ని రాయించుకుంటావు. ఈ రచనకు ఏర్పడే ఆటంకాలన్నింటినీ తొలగిస్తావు కూడా. మహాత్ముల దీవెనలే చాలు. అవే గ్రంథ రచనారంభానికి శుభ శకునాలు. నీ అనుగ్రహమే గనక లేకపోతే ఎలాంటి రచన కూడా సరళంగా కొనసాగదు అని మాధవరావు బాబాకు చెప్పాడు. మాధవరావు మాటలు విన్నాడు. నా మనసులోని ఆశయాలను కూడా బాబా తెలుసుకున్నాడు. కరుణతో నిండి కరుణతో నిండిపోయాడు. ప్రేమ మీర అనుమతి ఇచ్చాడు. హాయిగా వెంటనే అనుమతించటం. సరే అలాగే రాయి. నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని దీవించాడు. నేను వెంటనే నా శిరస్సును బాబా పాదాలపై పెట్టేశాను. బాబా తన వరద హస్తాన్ని నా మస్తకం పైన ఉంచాడు. ఊదిని ప్రసాదంగా ఇచ్చాడు. ఇది సాయి స్వభావం. సాయి సర్వధర్మ విశారదుడు. భక్తులను భవార్ణవాన్ని దాటించి ముక్తులను చేస్తాడు. బాబా మాధవరావు ప్రార్థనను విన్నాడు. సంశయిస్తున్న నన్ను కరుణతో చూశాడు. నాలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగించసాగాడు. వ్యాకులంగా, అశాంతిగా ఉన్న నా మనసును శాంతపరచసాగాడు. నా మనసులోని సత్సంకల్పాన్ని, నా నిజాయితీని తెలుసుకొని బాబా ఎంతో ముదం చెందాడు. ఎంతో ఆనందించారట. ఒకటి ఇక్కడ కార్యం కాదు బాబాకి కావాల్సింది, బాబా చూసేది. ఆ కార్యాన్ని చేయాలనుకుంటున్న వ్యక్తి యొక్క స్థితి, తపన. తన అనుమతిని తెలుపుతూ మృదువుగా నాకు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రామాణికమైన కథలను, అనుభవాలను, సంభాషణలను, ఉపదేశాలను మొదలైన వాటినన్నింటినీ సంకలనం చేయి. అన్నింటినీ ఒక చోట భద్రపరచటం మంచిది. నీకు నా పూర్తి సహాయ సహకారాలుంటాయి ఎప్పుడూ. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడవు. నిజానికి నా కథను నేనే రాయించుకుంటాను. నా స్వంత కథను, నా ఆత్మ కథను నేనే స్వయంగా చెప్పుకుంటాను. ఇలా నా కథను రాయాలనుకుంటున్న నా భక్తుల మనోభిలాషను పూర్తి చేస్తాను. నువ్వు నీ అహంకారాన్ని త్యాగం చేసి దానిని నా పాదాలలో అర్పించి వేయి. జీవితంలో నువ్వు గాని, మరెవ్వరైనా గాని ఇలా అహంకార రహితులై వర్తిస్తారో వారికి నా పూర్తి సహకారం లభిస్తుంది. నువ్వు గ్రంథం రాయటంలో నా పూర్ణ సహాయం నీకుంటుంది. అంతేకాదు ఈ కార్యంలో నీ కోసం
నేనన్ని విధాలా పరిశ్రమిస్తాను. చూడండి అసలు ఆయన ఆయన మనకు అందించాలనుకుంటున్న స్థితి, శక్తి ఇవన్నీ కూడా ఎంత తపన పడతాడో, ఎంత శ్రద్ధగా ఆయన ఆహ్, తనను ఆశ్రయించిన వ్యక్తులను ఎలాగా ఇచ్చేస్తాడో చూడండి ఆయన. అంటే ఇంకా మాతృ స్వరూపం అంటాం. తల్లి, తండ్రిలాగా అంటాం. అంతకన్నా ఎన్నో రెట్లు సాక్షాత్తు భగవంతుడే, సాక్షాత్తు భగవంతుడే మన కోసం దిగి వచ్చి మనల్ని ఉద్ధరించాలనుకుంటే ఎలా ఉంటాడంటే, ఇదిగో సాయి చెప్పే మాటలు, సాయి ఉన్న ఈ స్థితి అంతా సాక్షాత్తు భగవంతుడు ఒక భక్తుడి కోసం, ఒక సమర్థ సద్గురు, ఒక శిష్యుడి కోసం తెలియజేసే స్థితి ఇదంతా కూడా చక్కగా చెప్తున్నారు. ఈ కార్యంలో నీ కోసం నేనన్ని విధాలా పరిశ్రమిస్తాను. నీలో అహం మమతలు సంపూర్ణంగా తొలగిపోవాలి. అహం, మమత ఇవి చాలా అడ్డంకులు మనిషికి ఆధ్యాత్మిక మార్గంలో. వాటి మచ్చలు కూడా ఉండకూడదు. అప్పుడే నేను నీలో నివసిస్తాను. నా స్వహస్తాలతో గ్రంథం రచిస్తాను. ఇలా నువ్వు శ్రవణం, మననం చేస్తూ రచన ప్రారంభించు. నన్నే కర్తగా భావించి కార్యానికి పూనుకో. అప్పుడు నీ ఈ కార్యాన్ని నేనే స్వయంగా చేస్తాను. నువ్వప్పుడు కేవలం నాకు ఉపకరణంగా ఉంటావు. ఒక సంగ్రహాన్ని భద్రపరచాల్సిందే. ఇంట్లో ఉన్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఎల్లవేళలా నన్ను పదే పదే స్మరిస్తూ చూడండి ఎంత చెప్తున్నారు. నా ధ్యానంలో ఉండు. మనకి కూడా సందేశం ఇది. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇంట్లో ఉన్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఎల్లవేళలా నన్ను పదే పదే స్మరిస్తూ నా ధ్యానంలో ఉండు. నీకు అపరిమితానందం, శాంతి లభిస్తాయి. నా కథలను శ్రవణం చేస్తే, కీర్తన రూపంలో నా కథలను అందరికీ కథనం చేస్తే, నా కథలను మననం, ధ్యానం చేస్తే, నా ఎడల భక్తి ప్రేమలు అందరికీ ఏర్పడతాయి. అవి వారి అజ్ఞానాన్ని తక్షణమే నిర్మూలిస్తాయి. శ్రద్ధ, భక్తి ఎక్కడుంటాయో నేనక్కడ సదా బందీనై ఉంటాను. ఈ విషయమై సంశయించవద్దు. ఇవి మాత్రం లేకపోతే నేను అలాంటి వారికి ఎప్పటికీ అందకుండానే పోతాను. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. గురువుల్ని ఆశ్రయించిన గురువుల్ని ఆశ్రయించాలి. భగవంతుడిని ఆశ్రయించినా మనం చేరతామని గ్యారంటీ లేదు మనకి. భగవంతుడు అంత తొందరగా అర్థం కాడు, అందడు. గురువుల ద్వారా మాత్రమే వెళ్ళాల్సిందే. కాబట్టి గురువులను ఆశ్రయించే వాళ్ళు కొంచెం శ్రద్ధాభక్తి లేకుండా అహంకారంగా ఉంటే అక్కడ చెప్తున్నారు. అటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితులలోనూ నేను అందను. వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని పెద్ద పెద్ద క్రియలు చేసినా, బాహ్యంలో అహంకారంతో పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకున్నా, మరొకటి చేసినా, ఈ శ్రద్ధ, భక్తి లేని వాళ్లకు నేను అందను. అంటే మరి వాళ్ళ స్థితి ఏమిటండి అంటే, మాయ చేతిలో పడతారు. మాయ అందించే ఆనందంలో ఉంటారు. తప్పితే గురువిచ్చే సచ్చిదానందాన్ని పొందటం కష్టం అటువంటి వ్యక్తులకు. అందుకనే మనం ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాల్సిందే. నా కథలను సద్భావంతో వినాలి, నిష్ఠతో వినాలి. అప్పుడు భక్తుల చిత్తాల్లో భక్తి ఉదయిస్తుంది, ఆత్మానుభూతి కలుగుతుంది, ఆత్మానందం ఏర్పడుతుంది. ఇవన్నీ అత్యంత సహజంగా అనుభూతమవుతాయి. మనం ఏమి కష్టపడక్కల్లా. ఆ కథలను, సాయి కథలను, సద్గురు కథలను ఇష్టంగా మనం పూర్తిగా హృదయపరంగా మనం తీసేసుకుంటూ ఉంటే చాలు. మిగతావన్నీ అన్నీ జరిగిపోతాయి. సహజంగా జరిగిపోతాయి.
ఇక ఏమేమి ఉ పొందాలో, ఎంతటి గొప్పవాళ్ళవ్వాలో, ఏం జరగాలో అదంతా సహజంగా జరిగిపోతూ ఉంటుంది. భక్తులు పరమసుఖాన్ని పొందుతారు. భక్తుడు ఆత్మజ్ఞాని అవుతాడు. జీవ శివ సమాధానం ఏర్పడుతుంది. నిర్గుణ తత్వాన్ని అతను గ్రహిస్తాడు. అతనికప్పుడు పరమాత్మ బోధ కలుగుతుంది. నా కథా శ్రవణం వల్ల కలిగే ఫలితం, ప్రయోజనం ఇదే. ఇంకా ఇంతకన్నా మనిషికి మరేం కావాలి? శృతులు చెప్పే పరమ పురుషార్థం కూడా ఇదే కదా! ఈ ఆత్మజ్ఞాన లబ్ధి ద్వారా భక్తుడు సుసంపన్నుడవుతాడు. వాద వివాదాలున్న చోట అవిద్య, మాయలుంటాయి. చిత్తశుద్ధి అసంభవం అవుతుంది. స్వహితం లుప్తమవుతుంది. చూసారండి? వాదాలు, వివాదాలు పెంచే వాళ్ళకి ఆయన సూచనిస్తున్నాడు సాయి. అహంకారం ఉన్న వాళ్ళే, నేను నేను అనుకున్న వాళ్ళే, వాళ్ళల్లో ఈ వాదించటం, వివాదాలు సృష్టించటం, అంత విమర్శలు, వివాదాలు, నిందలు, ఇవన్నీ వాళ్ళ మార్గం అటువంటి వాళ్ళు. వాళ్ళ గురించి చెప్తున్నాడు ఆయన. అలాంటి వాళ్ళున్న చోట, ఉన్న చోట అవిద్య, మాయలుంటాయి. చిత్తశుద్ధి అసంభవం అవుతుంది. స్వహితం లుప్తమవుతుంది. చిత్తం దుర్బుద్ధిమయమై కుతర్కయుక్తంగా మారిపోతుంది. ఇలాంటి వారు ఆత్మజ్ఞానానికి యోగ్యులు కారు. వారిని సదా అజ్ఞానమే ఆవరించి ఉంటుంది. వారికి ఇహంలోనూ, పరంలోనూ సుఖం ఉండదు. అది చాలా ఇంకా అందుకనే గురు చరణాలు పట్టుకుని జీవించటమే ఏంటంటే ఇక్కడ రెండో మార్గం అక్కర్లేదు. వారు సదా సర్వత్రా దుఃఖంలోనే మునిగి ఉంటారు. మనం స్వపక్ష స్థాపన చేయవద్దు. పరపక్ష నిరాకరణ చేయవద్దు. అది మనల్ని మనం గొప్పగా అనుకుంటూ చెప్పుకుంటూ పోవద్దు. ఇంకొకళ్ళని నిర్లక్ష్యంగా చేసి నిందించను వద్దు. పక్షద్వయాన్ని వివరించను వద్దు. అనవసరంగా మనం ఈ వ్యర్థమైన ప్రయాసకు అని బాబా విశదం చేశాడు. చక్కటి ఈ అనుమతినిస్తూ కూడా వారి ఒక ఎందుకంటే ఈయన అవన్నీ గ్రహించి గ్రంథస్థం చేయాలి. సాయి యొక్క వాక్యాలు, సాయి తత్వం ఏమిటో, సాయి యొక్క ప్రేమ ఏమిటో తెలుస్తోంది. సాయి అజ్ఞానులకు, మామూలు వాళ్ళకి వాళ్ళ స్థితిని కూడా చెప్పారు ఇక్కడ సాయి. కనుక ఇవన్నీ హేమత్ పంత్ చక్కగా విని ఆయన మనకి ఇలాగా ఈ గ్రంథం ద్వారా అందించారు. రెండవ అధ్యాయంలో మనం మొదటి భాగం ఇక్కడ ఆపుకుందాం ఈరోజు. హరి ఓం సాయిరామ్. హరి ఓం గురుదేవ్. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ సద్గురవే నమః. తస్మై శ్రీ సాయి సమర్థ సద్గురవే నమః. తస్మై శ్రీ జగద్గురవే నమః. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా 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 శ్రీ సాయినాథ దిగంబరా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री दत्त भगवान की जय. अवधूत चिंतन श्री गुरुदेव दत्ता. सर्वे जना सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. ओम शांति शांति शांति. हरि ओम गुरुदेव. हरि ओम साई. जय गुरुदत्ता. जय विठलानंद. हरि ओम.